హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ క్రిటికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి జెనిటో యూరినరీ ఫిస్టులా అంటాం. ఫిస్టులా అంటే ఏంటి? నార్మల్‌గా ఒక ఆర్గాన్‌కి కలిపి ఒక ట్రాక్ట్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ ట్రాక్ట్ నుంచి ఈ ఆర్గాన్స్ నుంచి పార్ట్స్ ఏవైతే ఉంటాయో, సెక్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంకొక ఓపెనింగ్ ద్వారా బయటికి రావడం. అంటే ఒక ట్రాక్ట్ లాగా రెండిటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది జెనిటల్ యూరినరీ సిస్టమ్‌లో అంటే, మెయిన్‌గా జెనిటల్ యూరినరీ సిస్టమ్ అంటే మోషన్ పాస్ చేసే రక్తం, ఇంకా బ్లాడర్ వస్తుంది. బ్లాడర్ అంటే యూరిన్ కలెక్ట్ చేసే బ్లాడర్. దాంతో పాటు మేల్‌గా, ఫీమేల్స్‌లో యూటరస్ కూడా కలిపి మొత్తం జెనిటల్ యూరినరీ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్‌లో ఏముంటుందంటే, చాలా మందికి కామన్‌గా యూటరస్ లేదంటే రక్తం కలిసిపోవడం, లేదంటే బ్లాడరు, యూటరస్ కలిసిపోవడం అంటే జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా కలుస్తుంది? ఏమవుతుందంటే, నార్మల్‌గా ఈ ఆర్గాన్స్ అనేవి సెపరేట్‌గా ఉంటాయి పెల్విక్ ఏరియాలో. అంటే ముందు పక్క బ్లాడర్, మధ్యలో గర్భాశయం, వెనుక పక్క రక్తం అనేది ఆర్డర్‌లో ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఈ గర్భాశయంలో లేదంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లేదంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ సేపు డెలివరీ టైంలో ఉన్నట్టయితే లేదంటే ఫోర్స్‌ఫుల్ డెలివరీ గాని లేదంటే ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీ అంటాం. ఈ నార్మల్ డెలివరీ అయినా కూడా కొంతమందిలో ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేసి బేబీని బయటకి తీయాల్సొస్తుంది. అలాంటి టైంలో ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదన్నా ముందు భాగంలో కానీ లేదంటే ఆ గర్భాశయానికి వెనక భాగంలో కానీ గాయాలు తగిలినట్టయితే అప్పుడు ఇలా ఫిస్టులా ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండిటి మధ్య ఉన్న ఆర్గాన్స్ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తం వీక్ అయిపోతూ ఉంటుంది. దాని వల్లనే ఆ పలచబడిన ఆర్గాన్స్ నుంచి వాళ్ళకి రెండిటికి కనెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా సిజేరియన్ సెక్షన్‌లో చూస్తున్నట్టయితే సిజేరియన్ సెక్షన్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పుడు ఆ డెలివరీ టైంలో ఈ ఆర్గాన్స్‌కి ఏదైనా గాయం తగిలినా, లేదంటే కొన్ని క్యాన్సర్స్ కండిషన్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే కొన్ని ఇంట్రాయూటరైన్ డివైసెస్ యూజ్ చేస్తుంటాం. అలాంటి టైంలో ఈ గర్భాశయంకి ఏదైనా గాయాలు తగిలి అక్కడి నుంచి రంధ్రం ఏదైనా ఏర్పడి ఇతర ఆర్గాన్స్‌కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే వాళ్ళకి ఫిస్టులా ఫార్మ్ అవుతూ ఉంటుంది. నార్మల్‌గా ఫిస్టులా అంటేనే బ్లైండ్ ట్రాక్ట్. ఒకవేళ ఈ ఫిస్టులా అనేది యూరినరీ బ్యాగ్‌కి అదేవిధంగా గర్భాశయంకి రెండిటికి మధ్యలో ఇలా ట్రాక్ట్ ఫార్మ్ అయిందనుకో దాన్ని మనం వెసికో వెజనల్ ఫిస్టులా అంటాం. వెసికో అంటే యూరినరీ బ్యాగ్. వెజైనా అంటే గర్భాశయం యొక్క బయట పార్ట్ వెజైనా. ఈ రెండిటిని కలిపి ఒక ఆర్గాన్ ట్రాక్ట్ ఫార్మ్ అయితే దాన్ని మనం వెసికో వెజనల్ ఫిస్టులా అంటాం. ఇలా ఫార్మ్ అయితే ఏంటి? ఏమైనా ప్రాబ్లమాటికా అంటే నార్మల్‌గా యూరిన్ బ్యాగ్ ఏం చేస్తుంది? యూరిన్‌ని కలెక్ట్ చేస్తుంది. దాని ద్వారా యురెత్రా ద్వారా యూరిన్ బయటకి పంపించేస్తుంటుంది. వెజైనా ఫంక్షన్ ఏంటిది? మెన్స్ట్రువల్ బ్లడ్‌ని బయటికి పంపించడం, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీని వజైనా ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇలా ఫిస్టులా ఫార్మ్ అవ్వడం వల్ల ఈ యూరినరీ బ్యాగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఈ ఫిస్టులా ద్వారా వెజైనా నుంచి బయటకొచ్చేస్తూ ఉంటుంది. అంటే యూరినరీ బ్యాగ్‌లో ఫార్మ్ అయిన యూరిన్ అనేది ఈ ఫిస్టులా ద్వారా ఈ వెజైనాలోకొచ్చి ఆ వెజైనా ద్వారా బయటకొచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు, మాకు యూరిన్ అనేది యూరినేషన్ నుంచి కాకుండా వెనక నుంచి వస్తుందని చెప్తుంటారు. అది ఎందుకంటే సేమ్ ఈ వెసికో వెజైనల్ ఫిస్టులానే కనిపిస్తూ ఉంటుంది. ఇలా రావడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమాటికా అంటే ప్రాబ్లమాటిక్ కండిషన్ ఇది కూడా. ఎందుకంటే నార్మల్‌గా యూరిన్ అనేది కొంచెం కాన్స్టిట్యూషన్‌గా ఉంటుంది. అంటే అసిడిక్‌గా ఉంటుంది. ఈ అసిడిక్ నేచర్ అనేది వెజైనాని టచ్ చేయడం వల్ల అక్కడ అల్సర్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. లేదంటే రిపీటెడ్‌గా యూరిన్ అనేది వాళ్ళకి తెలియకుండానే ఇలా లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా రిపీటెడ్‌గా కంటిన్యూ‌గా లీక్ అవ్వడం వల్ల వాళ్ళకేమవుతుంది, అక్కడ ప్రైవేట్ పార్టీస్ లేదంటే వెజైనా దగ్గర అల్సర్స్ ఏర్పడి లేదంటే అక్కడ ఇంకా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఈ బ్లాడర్‌లోకి పాస్ అవ్వడం, లేదంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వెజైనాలోకి పాస్ అయ్యి సివియర్‌గా కాంప్లికేషన్స్ అనేటివి ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏం చేస్తున్నారు? సర్జరీ అనే ఇండికేట్ చేస్తారు. బట్ కొన్ని కండిషన్స్‌లో సర్జరీ లేకుండా వాళ్ళు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా అందించుకోవచ్చనమాట. అదేంటంటే హోమియోపతి. ఈ హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది ఇలాంటి టైంలో అంటే, మెయిన్‌గా ఏవైతే వీళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయో ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం, లేదంటే యూరిన్ పాస్ చేస్తే మంటగా అనిపించడం, ఇంకా అల్సర్స్ ఏమైనా ఫార్మ్ అయినా, లేదంటే మంటగా అనిపించా, దీన్ని మనం చాలా మంది అర్జెంట్ ఇన్‌కాంటినెన్స్ లేదంటే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి స్ట్రాంగ్‌గా ఏదైనా బరువులెత్తినా, లేదంటే తుమ్మినా, దగ్గినా కూడా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఇంక అలా మిస్‌డయాగ్నోస్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మెయిన్‌గా అది ఎందుకు ఫార్మ్ అయింది? వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏవైతే సింప్టమ్స్ ఉంటాయో యూరిన్ పాస్ చేస్తే మంటగా అనిపించడం, లేదంటే మళ్ళీ యూరిన్ పాస్ చేయడం, ఇంకా అల్సర్స్ ఏమైనా ఫార్మ్ అయినా, దుర్వాసన ఏమైనా వచ్చా అక్కడి నుంచి, లేదంటే యూరిన్ ఏమన్నా ఎక్కువ సేపు స్టోర్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా నుంచి వచ్చినప్పుడు ఏదైనా ఎక్కువ వాసన వచ్చినా, దాంతో పాటుగా ఏదైనా ఆర్గన్ నుంచి ఏమైనా ఎంటర్ అయ్యి గర్భాశయం వరకు పాస్ అయిన ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇంకా సివియర్ ఫార్మ్‌లోకి వెళ్ళకుండా అల్సర్స్‌ని తగ్గించేలాగా హీల్ చేస్తుంది. దాంతో పాటు ఏదైతే ఈ ఫిస్టులా ఫార్మ్ అయింటుందో ఆ ఫిస్టులా ట్రాక్‌ని హీల్ అయ్యేలాగా, బూడిపోయేలాగా హెల్ప్ చేస్తూ ఉంటదన్నమాట. దాని ద్వారా వాళ్ళకి ఆ సింప్టమాటిక్ రిలీఫ్ వస్తుంది. దాంతో పాటు కొంత టైం తర్వాత కంప్లీట్ క్యూర్ అనేది కూడా వస్తుందన్నమాట. మెయిన్‌గా హోమియోపతిలో మందులు ఏంటి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సో, అసలు ఎందుకు ఇలా ఫిస్టులా ఫార్మ్ అవుతుంది? వాళ్ళకేమైనా మల్టిపుల్ డెలివరీస్ కానీ, లేదంటే డెలివరీ టైమ్‌లో ఏదైనా ప్రాబ్లమాటిక్ ఏదైనా ఉందా? లేదంటే ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ లేదంటే అది ఎలా ఉంది? యూరిన్ కంటిన్యూ‌గా పాస్ అవుతున్నాడా? ఆ యూరిన్ నేచర్ ఎలా ఉంది? అతను ఎప్పుడు పాస్ అవుతుంది? ఆ టైంని ఇంకా కొంతమందిలో అక్కడ అల్సర్స్ కూడా ఫార్మ్ అయితుంటాయి. అల్సర్ యొక్క పెయిన్‌ని అంటే ఏ విధంగా అల్సర్స్ ఫార్మ్ అయ్యాయి వాటన్నిటిని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంతో పాటుగా వాళ్ళ ఎమోషనల్ స్టేట్‌ని, ఫిజికల్ స్టేట్ అన్నిటిని కన్సిడర్ చేసి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రాకుండా
కంప్లీట్‌గా ఆ ఫిస్టులా హీల్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కనుక ఇలాంటి యూరినరీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.